when I ask somebody what is faith, ఒకసారి మన విశ్వాసం గురించి ఎవరు నన్ను అడిగితే, faith is we don't know, brother. It is something I don't understand. Faith is for pastor, bishop. చాలా మంది ఏమంటారంటే అసలు విశ్వాసం అనేది పెద్దగా నాకు అర్థం కాదు కానండి, విశ్వాసం అంటే పాస్టర్ గారికి సంబంధించింది, బిషప్ గారికి సంబంధించింది అంటారు. I don't have to have faith because I have a job. నాకు జాబ్ ఉంది కాబట్టి నేను విశ్వాసం కలిగి ఉండక్కర్లేదు అనుకుంటా ఉంటాను. Go to verse 4. 4వ వచనము ఆఖరి భాగము. Yes. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును అనే మాట అక్కడ రాయబడింది. My English Bible is clear, I think. ఇంగ్లీష్లో ఈ మాట చాలా స్పష్టంగా ఉంది. It says the just నీతిమంతుడు shall live విశ్వాసం మూలముగా by his faith. No, the emphasis is on the word his faith. అతని విశ్వాసము ద్వారా అని అక్కడ వ్యాఖ్యానించబడింది. So it is not for just the full-time preacher and Bishop Garu and the rest of the people in the ministry. అయితే పరిచర్యలో ఉన్నటువంటి దైవ సమూహానికి మాత్రమే, దైవజనులకు మాత్రమే విశ్వాసము కాదండి. But faith is for the just person. విశ్వాసం అనేది నీతియుతమైన వ్యక్తికి. As a justified person, we are supposed to live by faith and faith alone. మనము విశ్వాసము ద్వారా మాత్రమే జీవించినటువంటి ఒక విధానములో మనల్ని నడిపించేటువంటిది ఈ విశ్వాస ప్రక్రియ. Please take your finger and point at yourself. మీరందరూ కూడా మరొక విధంగా ఒకసారి మీ వేలు, చూపుడు వేలు తీసుకుని ఒకసారి ఇలా చూపించుకోండి అందరూ కూడా. Say, I'm a justified person through the blood of Jesus. నేను యేసు రక్తములో నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాను. And therefore I must live by faith. కాబట్టి నేను ఖచ్చితముగా విశ్వాసము కలిగి జీవించవలయును. So Amen. I am supposed to live by faith because I am justified. నేను విశ్వాసము చేత నీతిమంతునిగా తీర్చబడ్డాను కాబట్టి విశ్వాసము చేత జీవించవలసిన వారినై ఉన్నాను. Now when the Bible says justified by faith, what is the meaning of faith? అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది విశ్వాసం చేత నీతిమంతుడిగా తీర్చబడము అంటే దాని భావం ఏమై ఉన్నది. Now that's why Hebrews 11 verse 1 explains faith to us. అందుగురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకి విషయాలను చాలా వివరంగా వివరిస్తూ ఉంది. For those of us who think faith is somewhere there, we don't understand it, it is too mysterious for us, the Bible defines true faith for us in Hebrews chapter 11. అసలు విశ్వాసం అనేది ఏదో అది ఒక మర్మముతో కూడినది, మనకు పెద్దగా అర్థం కానిదిగా మనం అనుకుంటున్నాం. కానీ అసలు సత్యమైన విశ్వాసమును గురించి వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో చాలా స్పష్టంగా మనతో చెప్తూ ఉంది. Now the Bible says faith has got substance. విశ్వాసం అనేటువంటిది అది ఒక ఘన పదార్థము వంటి దృశ్యమైన దాన్ని జరిగిస్తుంది అని వాక్యం చెప్తుంది. Can you all say substance one more time in Telugu? మరొకసారి సబ్స్టెన్స్ అంటే ఘన పదార్థము అని ఒకసారి చెప్పగలరా? That means when I say faith has got, you can touch it. మనం గమనించాలి అసలు విశ్వాసం అనేది ఎలాంటిదిగా ఉందంటే కొన్నిసార్లు మనం స్పర్శించదగినదిగా ఉంది. But you say, brother, I don't feel how to feel faith. What are you talking? అయితే మీరు ఏం చెప్తారో మాకు అర్థం కావట్లేదండి, అసలు విశ్వాసాన్ని ఎలా పట్టుకోగలం నాకేం అనిపించట్లేదని మీరు అనొచ్చు. But keep listening, I will explain. మరి మీరు వింటూ ఉంటుండగా నేను దాన్ని వివరిస్తాను. And number 2, faith has got evidence. విశ్వాసం అనేటువంటిది నిరూపించబడిన సాక్ష్యమును కలిగి ఉంది. Suppose you take faith to the court. మీరు గనక ఏదైనా మీ విశ్వాసాన్ని ఒక కోర్టులోకి తీసుకెళ్ళినట్లయితే and the judge says, do you have evidence? ఆ యొక్క జడ్జి గారు అంటారు మీ దగ్గర సాక్ష్యం ఉందా? You say yes, my faith has got evidence. మీరు చెప్తారు నా నమ్మకానికి తగినట్టుగా సాక్ష్యం ఉందండి. Who are the witnesses? ఎవరు అక్కడ సాక్షులు అని పిలుస్తారు. Verse 2, 2వ వచనంలో చూస్తే the elders obtained a good testimony. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. So who are the witnesses? ఇక్కడ ఎవరండి సాక్షులు? All the elders who have gone on before. మనకంటే ముందుగా విశ్వాసములో కొనసాగించబడిన పితరులు. Okay, now who is the great patriarch of faith? మనకు విశ్వాసములకు తండ్రి అయినటువంటి వ్యక్తిగా కనబడే వ్యక్తి ఎవరు మనకి?
I know all of you are very good Bible students. మీరందరూ కూడా బైబిల్ యొక్క విద్యార్థులని నాకు అర్థమవుతుంది. But interestingly, the Bible gives us 3 more patriarchs even before Abraham can show up. అబ్రహాము కంటే కూడా ముందు ఉన్నటువంటి 3 పితరులను దేవుడు మనకి వాక్యంలో చూపిస్తున్నాడు. So now, how do I know faith has got substance? Faith has got evidence. How do I know that? అయితే ఈ విశ్వాసం అనేటువంటిది అదృశ్యమైనవి రుజువు చేయడానికి, ఘన పదార్థములుగా కార్యము చేయడానికి, అలాగే సాక్ష్యమును కలిగి ఉన్నదని నాకు ఎలాగ తెలుస్తుంది? Because it says the elders obtained a good report. ఆ యొక్క సాక్షులు ఆ విశ్వాసమును గురించి సరి అయినటువంటి ఆ యొక్క రుజువును, నివేదికను వారు సమర్పించారు. Now remember, Abraham came later. అయితే అబ్రహాము తర్వాత వచ్చిన వ్యక్తి. The Bible says by faith, verse 4, పరిశుద్ధ గ్రంథములో విశ్వాసమును బట్టి అని ఇక్కడ రాయబడుతుంది. Abel offered to God a more excellent sacrifice. అయితే ఇక్కడ హేబేలు అత్యున్నతమైన శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించడానికి విశ్వాసమును బట్టి చెల్లించాడని చెప్తున్నాడు. Let's examine when the Bible says Abel, let us see the characteristic of faith working in and through Abel. అయితే ఇక్కడ హేబేలు ద్వారా విశ్వాసమును గురించి మనం చూస్తే అతనిలో నుండి అతని ద్వారా విశ్వాసం అనేది ఎలా కార్యం చేస్తుందో మనం చూడాలి. Faith is offering to God. విశ్వాసం అనేది సజీవ యాగముగా సమర్పించుకోవటం. Amen. ఆమేన్. What did he offer to God? దేవునికి ఆయన ఏం సమర్పించాడు? The more excellent sacrifice. శ్రేష్టమైన దానిని. Let me tell you this very honestly, if you want to come up in life, మనము మన జీవితంలో ఎదుగుతూ ఉండాలి అని అంటే it is not by give me, నాకు ఇవి కాదు, it is by sacrifice. మనము దేవుని ఎదుట దాన్ని త్యాగపూరితంగా బలియార్పణగా చెల్లించాలి. Did you understand that? మీకు అర్థమైంది కదా? That is a very difficult part. అది చాలా ఉన్నతమైన సౌందర్యమైన విషయం అండి. I believe God for him to give me, nothing wrong in that. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కనుక దేవా నాకు ఇవి అని అనడంలో తప్పు లేదు. But when the chapter opens, the first instant of faith is to offer to God an excellent sacrifice. మరి ఈ యొక్క అధ్యాయము ప్రారంభంలోనే చెప్తున్నాడు, విశ్వాసం అంటే శ్రేష్టమైన దాన్ని దేవునికి బలిగా అర్పించటము అని మొట్టమొదటిగానే చెప్తున్నాడు. Even Jesus said these words. యేసు ప్రభువారు కూడా ఈ వచనాన్ని చెప్తున్నారు. Unless a grain of seed fall to the ground and it dies, ఒక విత్తనము గనక అది భూమిలో నాటబడి చావకుండినట్లయితే it will not bring forth fruit. అది ఏ విధముగా ఫలాలను తీసుకొని బయటికి రాలేదు. Even Jesus to give you life, my brother and my sister. యేసు ప్రభువారు కూడా ఆయన తన యొక్క ప్రాణమును, తన యొక్క శరీరమును మన కొరకు అర్పించి He ఉన్నారు. had to die to give us life once back again. మనకు జీవమును కలగచేయుటకు ఆయన తను తాను మరణమునకు అప్పగించుకొనెను. So faith is to give to God a great sacrifice. మనము విశ్వాసము కలిగి ఉండుట అనేది దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి బలిని అర్పించుట. It's not give me, it is giving to God. మనము తీసుకోవడం కాదు, మనమే దేవునికి ఇవ్వటం. What can you give to God? మనం దేవునికి ఏమి ఇవ్వగలం? The greatest thing that you can give God దేవునికి మనం ఇవ్వగలిగే అతి శ్రేష్టమైన విషయం ఏదైనా is to ఉందంటే give your life, in the sense all that you said, your time, your energy, your effort back to him, that he will take this and use you as a kingdom representative on this earth. ఈ లోకంలో దేవుని కొరకు ఒక సాక్షిగా, రాయబారిగా మనము మన జీవితాలను ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన మన జీవితంలో ఉన్న సమస్తమును ఆయన తీసుకుని ఆయన రాజ్యమును కట్టుటలో ఆయన దాన్ని వినియోగించుకుంటాడు. ఆయన హల్లెలూయా, ఆమేన్. Now listen to me please. God wants you to be a kingdom representative on this earth. దేవుడు నిన్ను ఆయన కొరకు ఒక రాయబారిగా రాజ్యమును కట్టుటకు ఆయన నిన్ను ఉంచాలని కోరుకుంటున్నాడు. Will you say amen to that? ఆమేన్ చెప్తారా మీరు అందరూ కూడా? God is calling you to be a kingdom representative wherever he has placed you. దేవుడు నిన్ను ఏ స్థలములో ఉంచినా కూడా ఆయన కొరకు ఒక ఆయన రాజ్యము కొరకు ఒక రాయబారిగా ఉండాలని ప్రభువు So you serve the king with the gifts now he has given to you. నీకు
దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానములను బట్టి నువ్వు ఆయనను సేవించేవారిగా ఉండాలి. So when you serve the Lord with the gifts He has given you, ఆయన నీకు ఇచ్చినటువంటి బహుమానములను బట్టి ఆయనను సేవిస్తూ ఉండగా you are very effective in that area of gifting. నీవు ఆ యొక్క బహుమానమును బట్టి చాలా ప్రభావవంతమైన వ్యక్తిగా Because మారిపోతావు. your calling is to serve God with those giftings. దేవుడు నీకు ఇచ్చిన ఈవులను బట్టి ఆయన నిన్ను వాడుకొనుటకు పిలుచుకొని ఉండగా, So you don't struggle in serving the Lord. నీవు దేవుని కొరకు వాడబడుటకు నువ్వే మాత్రము శ్రమ పొందే వ్యక్తిగా ఉండవు. Because that's what you're called to do. అందు గురించి నీవు పిలువబడ్డావు. Do you understand? మీకు అర్థమవుతుందా అండి? It's very difficult to do something you're not called to do. దేవుడు నిన్ను పిలవని దాని కొరకు నీవు ప్రయాసపడటం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. You don't have teach the fish to swim. మీరు ఆ చేపను ఇదే చేపకు మీరు ఆ యొక్క ఈత నేర్పించాల్సిన అవసరం లేదు. The swim is built inside of the fish. ఆ యొక్క చేప యొక్క మరి తత్వములో సహజ గుణంగానే అది నిర్మించబడింది ఈదడం అనేది. Hallelujah. హల్లెలూయా. Serve the Lord with gladness. దేవునిని ఆనందపూర్వకంగా ఉత్సాహముగా ఆయన సేవించే వారిగా ఉండాలి. The second person in my list this morning in the Bible ఈ యొక్క వాక్య భాగంలో రెండవ వ్యక్తి is found in verse number 5. 5వ వచనంలో మనకు కనబడుతుంది. It talks about the great patriarch, man of faith, Enoch. హానోకు గురించి ఈ యొక్క 5వ వచనము 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో కనబడుతుంది. The Bible says by faith Enoch was taken away so that he did not see death. హానోకు విశ్వాసమును బట్టి మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను అని రాయబడింది. So the second area of faith kicks in. రెండవ మరి భాగం ఏమిటంటే విశ్వాసములో He says that he did not see death. అతడు మరణమును చూడక. And so let me explain that how it works. నేను దాన్ని వివరిస్తాను. Imagine God and Enoch every day they became very good friends, right? They were talking every day. ప్రతి దినము కూడా హానోకు అలాగే దేవుడు కూడా చాలా మంచి స్నేహితులు అయిపోతూ ఒకరితో ఒకరు మరి ఒకరికొకరు సంభాషణ చేసుకుంటున్నారు. So they always took a walk and the Lord says bye, see you tomorrow, and Enoch went to his house. ఉదయకాలమే హానోకు దేవుడు కలిసి మార్నింగ్ వాక్ వెళ్ళారు. అది అయిపోయిన తర్వాత బాయ్ హానోక్ అని దేవుడు చెప్పాడు. హానోకు ఇంటికి వచ్చేసాడు. One day they were talking and talking and talking. ఒక రోజున వాళ్ళు మాట్లాడుతూ ఉండగా went very far away from Enoch's house. హానోకు యొక్క మరి గృహము నుండి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. And then the Lord told Enoch, అప్పుడు దేవుడు హానోకుతో చెప్పాడు కదా, you're too far away from your house. నీ ఇంటి నుండి చాలా దూరం నడిచి వచ్చేసావు కదా. My house is closer than your house. నా ఇల్లు నీ ఇల్లు కంటే దగ్గరగా ఉంది కదా. Let's go home. అయితే మా ఇంటికి వెళ్దాం అన్నాడు దేవుడు. చప్పట్లు కూడా దేవుడు నామమును మహిమపరుద్దాం. Praise the Lord. Praise the Lord. That is our faith. అది మన విశ్వాసమై ఉండాలి. This body has to go back to the ground. ఖచ్చితంగా ఈ యొక్క శరీరము మట్టిలో కలవవలసిందే. But the faith that we will see our maker face to face. మన విశ్వాసమును బట్టి మన దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగే కృపణిస్తూ ఉంది. Oh, hallelujah. We need faith to believe in my heart I will see my maker one day. మన యొక్క విశ్వాసమును బట్టి హృదయంలో మనం నమ్మవలసింది ఏంటంటే ఒక రోజు నేను నమ్ముకున్న నా దేవుణ్ణి ముఖాముఖిగా నేను చూస్తానని. If you don't have that assurance, మీకు అటువంటి భరోసా లేనట్లయితే, I think today will be a wonderful day to have that blessed assurance that Jesus is mine. యేసు నావాడై ఉన్నాడు అన్న ఒక బలమైన భరోసా ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. How many of you are assured that you will see your maker one day? మన రక్షకుణ్ణి నేను చూస్తాను అనేటువంటి ఒక బలమైన తీర్మానం ఎంతమందిలో ఉందండి? చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? Hallelujah. హల్లెలూయా. Now who gave you that faith? ఎవరిచ్చారు ఆ విశ్వాసాన్ని మనకి? It's God's faith. అది దేవుని యందు మనం కలిగిన విశ్వాసం. Imagine you have great faith to see somebody you haven't met before face to face. ఇంతకు ముందు కలుసుకున్న వ్యక్తిని ఎప్పుడు కూడా మీరు కలుసుకుంటారనే ఒక నమ్మకం మీకు కలిగి ఉన్నట్లయితే, that is divine, true, genuine faith. అది అద్వితీయమైన సత్య స్వరూపమైన విశ్వాసం అది. Hallelujah. హల్లెలూయా. The third person in our list this morning ఈ యొక్క ఉదయకాలమందు మన యొక్క జాబితాలో మూడవ వ్యక్తి ఎవరు అని is found in verse number 7
and the person's name is Noah. 7వ వచనము మరి మనం చూస్తే నోవహు అక్కడ కనబడుతున్నాడు. By faith Noah, being divinely warned of things not yet seen, moved with godly fear. అతడు విశ్వాసమును బట్టి దేవుడు అతనిని హెచ్చరించి ఉన్నాడు. ఏ విషయములను గురించి అంటే అతని కన్నుల ఎదుట ఎటువంటి పరిస్థితులు కనబడకపోయినా దేవుడు అతనిని మరి కదిలించినటువంటి ఒక పిలుపును అతనికి ఇచ్చాడు. So what is faith? అసలు విశ్వాసం అంటే ఏంటి? Faith is to prepare yourself for the great terrible days which are going to come. విశ్వాసం అన్నది రాబోయే ఉగ్రత శ్రమ దినముల కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకొనుటకు అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. When you're traveling on an outstation journey, మీరు ఎప్పుడైనా సరే వేరే ఊరు ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే I'm sure that we prepare ourselves for that journey. ఖచ్చితంగా మీరు ఆ యొక్క ప్రయాణం కొరకు సిద్ధపడే ఉంటారు. In the same manner, అదే విధముగా to realize that one day this earth is not my home, ఒక రోజున ఈ యొక్క భూమి నాకు నివాస స్థలముగా ఉండదని my final గ్రహించి destination is heaven, నా యొక్క అంతిమమైన గమ్యము పరలోక రాజ్యము. I'm just a passer through in this world, నేను ఈ లోకములో కేవలము యాత్రికుడను మాత్రమే. therefore I have nothing to possess in this world, neither am I going to take anything out of this world. కాబట్టి ఈ లోకములో ఉన్నది ఏదియూ నాకు స్వతంత్రమైనది, నా స్వాస్థ్యము కాదు, ఏది కూడా నేను పట్టుకెళ్ళలేను. And to be divinely warned of God to say that the most important thing is not the outside, the most important thing is on the inside of you. దేవుడు నిన్ను అద్వితీయమైన తన యొక్క హెచ్చరిక ద్వారా హెచ్చరించి నీలో ఉన్నటువంటి నీ జీవితంలో ఉన్న లోకములో ఉన్న విషయాలు బయట విషయాలు ప్రాముఖ్యం కాదు, అంతరంగము ప్రాముఖ్యం. And ensuring that the world will not taint your inside. నీ లోకములో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా నీ అంతరంగమును పాడు చేయకుండానట్లు, and keeping on warning all over all these areas of entrance of worldly systems into your spiritual walk. అయితే మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి విషయములను బట్టి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉండగా, That is faith. అదే విశ్వాసం అంటే. ఆమేన్ చెప్తామా? Noah, because he was divinely warned of things he did not see, అతడు అద్వితీయమైన శక్తి చేత అతడు హెచ్చరిక చేయబడినప్పుడు ఇవేమీ చూడలేదు. అతడు what did he do? అతడు ఏం చేశాడు? అసలు He moved with godly fear. దేవుని యొక్క దైవ భక్తితో అతడు నడిపించబడి ఉన్నాడు. Okay, listen very carefully please, all of you. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి You దయచేసి. see, many times we agree with the word of God and say, Amen, I agree. That's very good. చాలా సార్లు మనం వాక్యం విన్నప్పుడు మనం సమ్మతిస్తూ ఆమేన్ అని చెప్తూ ఉంటాం, మంచిదే, Very good. We agree with the preacher, Amen, very good. మనము అక్కడ ప్రసంగించే వారితో సమ్మతించి ఆమేన్ అని చెప్తాం, మంచిదే. But that's not good enough. కానీ అది మాత్రమే సరిపోదండి. Amen. ఆమేన్. Why is it not good enough? ఎందుకు అంత సరిపోని విషయం అది? Think of Abraham. అబ్రహాం గురించి చూడండి. God says, I'm going to bless you, I'm going to make your name great. నీ యొక్క జనాంగమును నేను ఆశీర్వదిస్తాను, నీ నామమును హెచ్చిస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పినప్పుడు Abraham said, thank you very much, I believe you. ప్రభువా నీకు వందనాలయ్యా, నేను నమ్ముతున్నాను, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అన్నాడు. The Lord told him, you must leave your father's house and move to a direction I will show you. అప్పుడు దేవుడు అంటాడు కదా, నీవు నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని విడిచి నేను చూపించు ఆ యొక్క ఉద్దేశ్యమును బట్టి నీవు కొనసాగాలని దేవుడు చెప్పాడు. So the day he packed his bags and he left his father's house, అతడు తన సామాన్లన్నీ చదువుకుని తన ఇంటిని విడిచిపెట్టి వెళ్తున్నాడు. that is true faith. అదే నిజమైన విశ్వాసం. What is the difference? ఏంటంటే రెండిటికి తేడా ఏంటి ఇక్కడ? I believe, amen, నేను నమ్ముతున్నాను ప్రభువా, వందనాలు, ఆమేన్, but no relevant action. కానీ దానికి సంబంధించినటువంటి నడవడిక లేకపోవడం, It is not faith. అది విశ్వాసం కాదు. మీకు See, అర్థం? the Bible says Noah was divinely warned by God. దేవుని ద్వారా అద్వితీయమైన తన ఉద్దేశమును బట్టి అతడు హెచ్చరించబడినప్పుడు The నోవహు, Bible uses the word he moved with godly fear. అతడు దేవుని యొక్క భయభక్తులతో కదిలి ఉన్నాడని వాక్యం చెప్తుంది ఇక్కడ. I like that word, moved. అక్కడ ఆ మాట కదలిక అనే మాటను నేను చూస్తున్నాను. That means faith is action.
అయితే విశ్వాసం అనేది క్రియను కలిగి ఉండేటువంటి, It is divinely inspired action. అది అద్వితీయమైన శక్తి చేత ప్రభావితం చేయబడిన ఒక పని అయి ఉన్నది. We must understand there's a different system we are supposed to live by. మనము ఒక ప్రత్యేకమైన విధానములో మన జీవితాన్ని నడిపించుకోవాలి. That is called faith life. అదే ఆ విశ్వాసములో ఉండవలసిన దశ. In the faith life, మన యొక్క విశ్వాస జీవితంలో we have another report. మనకి వేరే నివేదిక అందించబడాలి. In the book of 1 Peter chapter number 2 and verse number 24, మొదటి పేతురు 2:24 వచనములో the Bible says, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. by the stripes of Jesus, ఆయన పొందిన గాయముల చేత you will be healed. మీరు స్వస్థత పొందుతారు. No. That mustn't say amen very quickly. By the stripes of Jesus, ఆయన పొందిన గాయముల చేత you were healed. మీరందరూ స్వస్థత పొంది ఉన్నారు. Now you can say amen. ఇప్పుడు చెప్పండి ఆమేనని. See, it's not that you will be healed, you were healed. మీరు స్వస్థత పొందుతారు కాదు, పొంది ఉన్నారు. So when you move, you say what the word of God says about your situation. What does the word of God say about your situation? ఏ విధంగా దేవుని వాక్యము మీ జీవితం గురించి చెప్తుంది. And then you put this report over every other report. అప్పుడు ఆ యొక్క దేవుని నివేదికను బట్టి మిగతా నివేదికలన్నీ జత చేయబడతాయి. If the doctor says you got 3 months to live, డాక్టర్ గారు అంటారు 3 నెలలే ఉంది మీరు బ్రతకడానికి అంటారు. you say no, my report says, మీరేమంటారంటే నా నివేదిక విశ్వాస నివేదిక ఏం చెప్తుంది? by the stripes of Jesus I am healed. యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నానని మీరు చెప్తారు. See, this is called faith. ఇదే విశ్వాసం అంటే. So next day you go to the doctor. నెక్స్ట్ టైం మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే He says you are going to die in 2 months, not 3 months, not 2 months. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు 2 నెలలకే చచ్చిపోతాం అంటారు, 3 కాదు. Not 3, now it has become 2. ఇప్పుడు 3 కాస్త 2 అయిపోయింది. What do you do? మీరేం చేస్తారు? Again go back to the report, this report. మరలా ఈ నివేదికలోనికి మీరు రావాలి. It is written, by the stripes of Jesus I am healed. ఆయన పొందిన అధికమైన గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. Moved. This is the meaning of the word moved. ఇదే కదలిక అంటే ప్రారంభంలో మనం చేయవలసింది. So Noah moved with godly fear. నోవా దైవ భయము కలిగి కదిలించబడి ఉన్నాడు. And then the Bible says he prepared. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది తన్ను తాను సిద్ధపరచుకున్నాడని. There he made an ark. అతడు ఒక ఆ యొక్క ఓడను తయారు చేశాడు. And that ark became literal. People can touch that ark. ఆ తయారు చేసిబడిన ఓడ ప్రజలందరూ చూస్తున్నారు, అది నిజత్వాన్ని కలిగి ఉంది, అందరూ దాన్ని తాకగలుగుతున్నారు. And when the rain came and the winds blew against that boat, ఆ యొక్క మరి ఓడకు వ్యతిరేకముగా పరిస్థితులు, వాతావరణం మారిపోతూ వర్షము, తుఫాను, గాలి చెలరేగినప్పుడు what happened to the ark? ఆ యొక్క ఓడ ఏమైందండి? It lifted up. మెల్లగా అది పైకి లేపబడుతూ వచ్చింది. Did you understand that? మీకు అర్థమైంది అనుకుంటున్నా. You start building your ark of faith today. మీరు ఈ రోజు కనుక మీ విశ్వాసం అనే ఓడను కట్టుకోవడం మొదలు పెడితే, when the storms come against you, నీకు వ్యతిరేకముగా అనేకమైన తుఫానులు చెలరేగినప్పుడు this faith ark will lift up from the troubles. ఈ విశ్వాసం అనే ఓడ నిన్ను మెల్లగా పైకి ఎత్తుకొని ముందుకు తీసుకుని వెళ్తా ఉంటది. So if you don't build an ark during good times, మీరు మంచి సమయముల యందు మీరు గనక విశ్వాసం అనే ఓడ కట్టుకోకపోతే, when the storms come we do not know what to do because there's no foundation for our faith. మనము విశ్వాసములో సరైన పునాది లేకపోతే ఆ తుఫానులు వచ్చినప్పుడు మనకు ఏం చేయాలో పాలిపోని పరిస్థితుల్లో పడిపోతాం మనం. So what is faith? అయితే విశ్వాసం అనేది ఏంటంటే, number 1 we saw it is not just give me, it is to give to God.
మొట్టమొదటిగా మనకు అంశం ఏంటంటే విశ్వాసంలో నాకు ఇవి ప్రభు అంటాం కాదు, నీవే ప్రభు కొరకు సమర్పించు. What is faith? అసలు విశ్వాసం అంటే ఏంటి? Faith is to be assured that one day we will see Jesus face to face. ఆ యొక్క భరోసా మనకు విశ్వాసమును బట్టి కలుగుతుంది. ఒక రోజున నా ప్రభుని నేను ముఖాముఖిగా చూస్తానని. What is faith? అసలు విశ్వాసం అంటే ఏంటి? Faith is to prepare yourself through the ark of faith to be able to handle any situation that may come against you as we are still on this world. ఈ లోకంలో ఉంటుండగా నీకు వ్యతిరేకమైనటువంటి ఎటువంటి తుఫానులు నీ జీవితంలో వచ్చినా సరే నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి విశ్వాసం అనే ఓడను కట్టుకుంటావు. Will somebody say Hebrews 4:14? 4:14 ఇలా రాయబడి ఉంది. Okay, the Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది కదా, the name of the Lord Jesus Christ is also called the great high priest. ఈ యొక్క పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు వారిని గురించి గొప్ప ప్రధాన యాజకుడు అని ఇక్కడ చెప్పబడుతుంది. So Jesus is referred to as the great high priest. యేసు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడు అని చెప్పబడుతుంది. So faith is nothing but releasing the word of God in your situation and circumstance. మీకున్న పరిస్థితి ప్రభావమైన సంఘటనలో విశ్వాసము ద్వారా మీరు దేవుని వాక్యమును విడుదల చేయుట. I mentioned to you, when you're sick, you say, no, I am healed. That's what the report says. అయితే మీరు బలహీనతలో ఉండగానే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నేను స్వస్థతలో ఉంది ఉన్నానని చెప్పగలగాలి. Maybe I'm going through a very financial crunch. మీరు చాలా సార్లు ఒక ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత పట్టబడినప్పుడు, no, you say, my report says my God shall supply all my needs according to his glorious riches in Christ Jesus. నా దేవుని యొక్క వాక్యము యొక్క నివేదిక నిమిత్తము నా దేవుడు సమస్తమైన అవసరతలను తన కృపా మహిమైశ్వర్యములో ఆయన ప్రతిదీ తీర్చును అని చెప్పగలగాలి. The Lord is my shepherd, I shall not want. దేవుడు నా యొక్క కాపరిగా ఉన్నాడు గనుక నాకు లేమి కలగదు అని చెప్పగలగాలి ఈ పరిస్థితుల్లో. He that dwells in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. ఆయన అద్వితీయమైనటువంటి ఆయన రహస్యమందు ఆయన అద్వితీయ మరుగులో ఆయన దాచబడినటువంటి సర్వశక్తి గల దేవుడు. These are faith-filled words. ఇవన్నీ కూడా విశ్వాసము చేత నింపబడినటువంటి So how మాటలు. do you activate faith? మీరు మీ విశ్వాసాన్ని ఎలాగా దాన్ని జీవింపచేసి పని చేయించగలరు అంటే, is by confession of that word. మీరు దేవుని వాక్యాన్ని పూర్తిగా నిర్ధారించి దాన్ని మీరు అంగీకరించినప్పుడు. Did you understand? ఆమేన్, హల్లెలూయా. Yeah, what you see is different. మనం చూసేవి చాలా భిన్నంగా But ఉంటాయి. what I speak is when I look at the word and I speak what the word says in my situation. నా పరిస్థితులలో నేను దేవుని వాక్యమును బట్టి మాట్లాడే విధానం వేరుగా ఉంటది. So in the Old Testament, ఆ పాత నిబంధన కాలంలో there was the job of the high priest అక్కడ ప్రధాన యాజకుని యొక్క పరిచర్య ఉంటూ ఉంది. is to take sacrifices and examine the sacrifice. అక్కడ ఉన్నటువంటి బలియార్పణలను స్వీకరించి దాన్ని పరిశీలించవలసిన వారుగా And ఉన్నారు. then if it passes the test, it will go for a sacrifice. అప్పుడు అవి నిరూపించబడిన తర్వాత అవి ఆ యొక్క మందిరములోనికి సమర్పించబడేవి. Suppose somebody brings a lamb to the altar. ఆ యొక్క బలిపీఠం వద్దకు ఒక గొర్రె పిల్లను గనక The తీసుకొచ్చినట్లయితే priest's job is to examine the lamb first. మొట్టమొదటిగా ఆ యొక్క యాజకుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. If there's something not right with that animal, ఆ యొక్క మరి పశువును బట్టి సరైనటువంటి లక్షణాలు దానికి లేనట్లయితే it is rejected. అది పూర్తిగా నిషిద్ధం దేవునికి అర్పించడానికి. You cannot give it to the Lord. దేవునికి ఇవ్వలేము అది. Did you understand? మీకు అర్థమైంది కదండి. In the New Testament, నూతన నిబంధనలో the name of Jesus Christ, యేసు ప్రభు వారి యొక్క నామము the great high priest. ఆయనే ప్రధాన యాజకుడు. So what is he doing today? ఆయన ఈ లోకంలో ఈ రోజున ఏం చేస్తున్నాడు? ఆయన He is examining your sacrifice. ఆయన మీరు అర్పించే అర్పణలను ఆయన ఆ యొక్క బలులను పరిశీలిస్తున్నాడు. What is one of the sacrifices that we sacrifice? మనము దేవునికి అర్పించేటువంటి బలులు ఏమై ఉన్నాయి? The Bible says it's the fruit of our lips giving thanks to God. That is a sacrifice. మనము మన నోటి ఫలముల చేత ఆయనకు స్తుతులు చెల్లిస్తాం. అది మనం దేవునికి అర్పించే బలి అయి ఉన్నది.
That's a sacrifice, right? అది ఒక బలి. Say for example, ఉదాహరణగా I say, look at my situation. My situation is very bad. నా యొక్క పరిస్థితులు ఏం బాగోలేదు, చాలా దయనీయంగా ఉన్నాను నేను. I say, oh, what a hopeless life. ప్రభువా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నిరాశ కలిగి నేను ఉన్నాను. My life is, I'm like a worm. I'm like a dust. నేను ఒక మట్టి పురుగులాగా, ఒక దుమ్ములా, ధూళిలా ఉన్నాను నా బ్రతుకు. That is the sacrifice. అదే మనం దేవుడికి అర్పించే ఒక బలి. Jesus is the great high priest. యేసు ప్రభువారే ప్రధాన యాజకుడైనటువంటి వ్యక్తి. He looks at the sacrifice. ఆయన ఆ బలిని చూసి rejected. ఆయన ఏమంటాడంటే నిషిద్ధం అంటాడు. Because it is not matching with the requirements of a genuine faith-filled sacrifice. ఆయన దృష్టిలో విశ్వాస సహితంగా యథార్థత అయినటువంటి విధానం అక్కడ కనబడట్లేదు. So how much of prayer meeting time we have wasted praying like that? మనం ఎంత సమయం ప్రార్థన చేసినా అది వృధా ప్రయాసే. So we have wasted many days praying, I'm good for nothing, I'm nothing, I'm dust, I'm worm. Jesus busy rejecting that sacrifice. ఎన్ని రోజులు ప్రార్థన, ప్రభువా నేను దుమ్ముని, ధూళిని, ప్రభువా నేను పురుగు వంటి వాడిని, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఆయన తృణీకరిస్తూనే ఉన్నాడు. Verse 16 of Hebrews 4. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 16వ వచనంలో it says, let us come boldly to the throne of grace that we may obtain mercy and find grace to help in time of need. ఇక్కడ ఏమంటున్నాడంటే కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Listen very carefully. చాలా శ్రద్ధగా వినాలి. Answer is found at the throne of grace. దేవుని కృపాసనమునొద్ద మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. But before you go to the throne of grace, ఆయన కృపాసనమునొద్దకు వెళ్ళే ముందుగా you have to have the right sacrifice. నీవు సరైనటువంటి బలియార్పణను కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Suppose you look at your situation and your circumstance which is not really probably very good in the natural. నిజానికి మన పరిస్థితులు ఏమీ బాగోకుండా అన్ని కూడా అల్లకల్లోలంగా ఉన్నాయి అనుకోండి. But you say, God, I thank you because you are my good shepherd. ప్రభువా నీకు వందనాలు, నీవు నాకు మంచి కాపరివై ఉన్నావని మనం చెప్తే, you said you will never leave me nor forsake me. ప్రభువా నువ్వు ఎన్నడూ నన్ను విడవవు, ఎడబాయు అని నువ్వు చెప్తే, this sacrifice goes up to the Lord Jesus Christ. ఈ బలి అర్పణ దేవుని యొద్దకు నిశ్చయముగా చేరుతుంది. It is accepted because it is right. ఎందుకంటే అది అంగీకరించబడింది, అది నిజత్వాన్ని కలిగి ఉంది. And then you have the entrance to the throne of grace. అప్పుడు మీరు ఆ కృపాసనమునొద్దకు చేరి ఉన్న వారిగా ఉంటారు. That you will obtain mercy and find grace to help in the time of need. ఆ కష్టకాలములో దేవుని కృపను పొంది ఆ కనికరము చేత మనం నింపబడతాం. Let us hold fast our confession. మనము మన యొక్క ఒప్పుకోలును బట్టి బలమైన తీర్మానము కలిగి ఉండాలి.